మన ఇల్లు బాగుంటే చాలు, రోడ్లు ఎలా ఉంటే ఏం? పరిసరాల పరిశుభ్రతను శాస్త్రంగా బోధిస్తున్నా ప్రజానికల్లో మాత్రం మార్పు లేదు. వందల కోట్లు పెట్టి ప్రచారం చేస్తున్నా పట్టించుకునే తీరిక లేదు. ముళ్ళు కర్ర పెట్టి పొడిస్తే తప్ప చైతన్యం రాదు. ఎవరో వచ్చి శుభ్రం చేస్తారులే అనే నిర్లక్ష్యం, అడుగు ముందుకేద్దాం అనే స్పృహ కలగడం లేదు. ఆలస్యంగానైనా సరే ఓ అడుగు పడిందే, అది ఒక ప్రయాణంగా మారుతుందా? నగరాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని స్వచ్ఛంగా, శుభ్రంగా మారుతుందా? లేక ప్రచారానికి మిగులుతుందా? క్లీన్ హైదరాబాద్గా వరుస 3 ఏళ్ల పాటు అంతర్జాతీయ అవార్డు అందుకున్న హైదరాబాద్ తర్వాతి కాలంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల మురికి కూపంగా మారింది. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా చెత్త. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ అయితే కాలుష్య కాసారంగా తయారైంది. అపార్ట్మెంట్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, పబ్లిక్ పార్కులు, వీధి వాడలు, బస్తీల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. వీధుల్లో పేరుకుపోయిన చెత్తతో దుర్వాసన, రోగాలు, ఇతరతర సమస్యలు. ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆసుపత్రుల నుంచి వస్తున్న వ్యర్థాలతో నగరం రోజురోజుకి ప్రమాదంలోకి జారిపోతోంది. ఈ నగరం బాగుపడుతుందా అనే సందేహం ప్రతి ఒక్కరిలో. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం చేపట్టింది. కేంద్రం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తిలో నుంచే వచ్చిన మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కాస్త తీవ్రంగానే స్పందించింది రాష్ట్ర ప్రభుత్వం. గవర్నర్ నుంచి మొదలుపెట్టి ముఖ్యమంత్రి, మంత్రులు, సినీ స్టార్లు, సెలబ్రిటీలు, సామాన్యుల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేసింది. నగరంలో ఉన్న లక్షల మంది జనం సెలవు రోజున ఒక్క గంట సేపు శ్రమదానం చేస్తే జంట నగరాలు అద్దంలా మెరిసినట్లే. లక్షల మంది వేసే చెత్తను వందల మంది కార్మికులు శుభ్రం చేయాలని ఆశించడం అత్యాశే. మన నగరం ఇది, మనమే శుభ్రం చేసుకోవాలి. ఒక్క హైదరాబాదే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నగరం, పట్టణం, గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండాలి. ప్రభుత్వాలు చేపట్టిన ఈ కార్యక్రమం నిరంతరంగా సాగితే పరిసరాలన్నీ ముత్యంలా మెరిసే రోజు ఎంతో దూరంలో ఉండకపోవచ్చు. దేశంలో అనేక రాష్ట్రాలు, గ్రామాలు ఇదే స్ఫూర్తిని నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం, ప్రజానీకం స్వచ్ఛ హైదరాబాద్ని ఓ ఉద్యమంలా ప్రారంభించింది. దీన్ని దీర్ఘకాలం కొనసాగిస్తుందా లేక గతంలో మాదిరిగా ఏక్ దిన్ కా తమాషాగా మారుస్తుందా అనేది మన చేతుల్లోనే ఉంది. నగరం నడిబొడ్డున ఒకప్పుడు మంచినీటి సరస్సుగా ఉన్న హుస్సేన్ సాగర్ ప్రస్తుతం భయంకరమైన కాలుష్య రసాయనాలకు, పారిశ్రామిక వ్యర్థాలకు నిలయంగా మారింది. దీంతో చుట్టుపక్కల భూగర్భ జలాలు కూడా విషపూరితంగా మారాయి. హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది తెలంగాణ ప్రభుత్వం. సాగర్తో పాటు జంట నగరాల విషయంలోనూ ప్రభుత్వం ఇదే చిత్తశుద్ధి ప్రదర్శిస్తే భాగ్యనగరానికి గత వైభవం రావటం ఖాయం.